హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని నోట్స్ రూపంలో అందించడం జరుగుతుంది. ఈరోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా, తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ DPP అభ్యర్థి లాయ్ చింగ్తే విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన ఆ దేశ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. గత 8 ఏళ్లుగా దేశాధ్యక్షురాలుగా కొనసాగుతున్న సాయింగ్ వెన్ స్థానంలో బాధ్యతలు చేపడతారు. నెక్స్ట్ వన్, సేంద్రియ వ్యర్థాల నిర్వహణలో పురపాలక సంస్థలకు తోడ్పడే వినూత్న విధానాన్ని గువాహటిలోని IIT పరిశోధకులు అభివృద్ధి చేయడం జరిగింది. ఇందులో రోటరీ డ్రమ్ కంపోస్టింగ్ RDCని వర్మీ కంపోస్టింగ్ RDVCతో మిశ్రమం చేశారు. ప్రస్తుతం నగరాల్లో గృహ వ్యర్థాల విచ్ఛిన్నానికి బయోగ్రేడేషన్ వాడుతున్న విధానాలకు 2-3 నెలలు అవసరం. అయితే RDC ద్వారా 20 రోజుల్లోనే దీన్ని పోషకాలు పుష్కలంగా ఉన్న కంపోస్టుగా మార్చవచ్చు. దీనివల్ల మున్సిపల్ వ్యర్థాల పరిమాణం 60-70% తగ్గుతుంది. నెక్స్ట్ వన్, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దిశగా పాకిస్తాన్ అమలు చేస్తున్న ప్రణాళికలకు అడ్డుకునేందుకు భారత సైన్యం ఆపరేషన్ సర్వశక్తిని ప్రారంభించి ఇటీవల వార్తల్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISBలోని డిల్యాబ్ RBIలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి బిల్డ్ ఫర్ బిలియన్స్ అనే పేరుతో స్టార్టప్ యాక్సలరేటర్ కార్యక్రమాన్ని చేపట్టింది. అసంఘటిత రంగ కార్మికులు, ఉద్యోగులకు విస్తృత స్థాయిలో అన్ని రకాల ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురావడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ వన్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్కి మొదటి మహిళా లోకో పైలట్గా ఎంపికై ఇటీవల సురేఖ యాదవ్ వార్తల్లో నిలవడం జరిగింది. జార్ఖండ్ రాష్ట్రంలోని దేవ్గఢ్ ఎయిమ్స్ ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోదీ 10,000వ జన ఔషధి కేంద్రాన్ని ఇటీవల ప్రారంభిస్తూ వార్తల్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ వన్, వచ్చే 26న జరగనున్న 75వ గణతంత్ర వేడుకల పరేడ్లో మేడ్ ఇన్ ఇండియా ఆయుధ సంపత్తి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించిన మొట్టమొదటి మల్టీరోల్ కంబాట్ హెలికాప్టర్ LCH ప్రచండ విశేషంగా ఆకట్టుకోనుంది. పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్, యాంటీ ట్యాంక్ మిసైల్ నాగ్ వంటి వాటిని కూడా ఈ ప్రదర్శనకు సిద్ధం చేయడం జరిగింది. రుచి, నాణ్యతకు మారుపేరైన భారత్లో పండించే బాస్మతి బియ్యం ప్రపంచ స్థాయిలో మొట్టమొదటి స్థానంలో నిలిచిందని ప్రముఖ ఫుడ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ఇటీవల ప్రకటించడం జరిగింది. తర్వాత 2వ స్థానంలో ఇటలీకి చెందిన ఆర్బోరియా, 3వ స్థానంలో పోర్చుగల్కు చెందిన కరోలినా బియ్యం నిలిచాయి. 4వ, 5వ స్థానాలకు స్పెయిన్, జపాన్ బియ్యం దక్కించుకున్నాయి. నెక్స్ట్ వన్, శాస్త్రీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసి ఖండాంతరంలో భారతీయ సంగీత కీర్తిని సమున్నత శిఖరాలకు చేర్చిన ప్రఖ్యాత గాయని పద్మ విభూషణ్ గ్రహీత డాక్టర్ ప్రభా అత్రే ఇటీవల కన్నుమూయడం జరిగింది. ఈమెకు 1990లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2022లో పద్మ విభూషణ్ పురస్కారాలు రావడం జరిగింది. గత సంవత్సరం డిసెంబర్ 25న అటల్ సంస్కృతి అవార్డుతో ఆమెను సత్కరించడం జరిగింది. ఇది ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి.